ఒక రెండు ఇంపార్టెంట్ అంశాల మీద ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఒకటేమో ఈ డిఫెక్షన్ సంబంధించి లెజిస్లేటివ్ ట్రిబ్యునల్లో స్పీకర్ ముందు జరుగుతున్నటువంటి ఒక వాదోపవాదాలకు సంబంధించిన అంశము. రెండవదేమో మొన్ననే ఈ మధ్య కాగ్ రిలీజ్ చేసినటువంటి 2 రోజుల కింద 3 రోజుల కింద కాగ్ రిలీజ్ చేసినటువంటి ఒక ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ గురించి ఇచ్చినటువంటి ఒక అంశం మీద రెండు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసేందుకు ఈ పత్రికా సమావేశం. ఇది మొన్న ఈవినింగ్ అనుకుంటా తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి ఈ బులెటిన్ను పంపించినారు. బులెటిన్ నెంబర్ 22 వెడ్నెస్డే 12th November 2025 డేట్ మీద పంపించినారు. నిన్న వచ్చినట్టు మార్నింగ్. అది మీకు ఒక్కసారి చదివి వినిపిస్తా, మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి నేను చదివి వినిపిస్తాను. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ బులెటిన్ నెంబర్ 22 వెడ్నెస్డే 12th November 2025. In view of the disqualification petitions being taken up for hearing by the Honorable Speaker and Chairman, Tribunal under 10th Schedule of the Constitution of India, while tribunal proceedings are going on in the premises of Telangana Legislature buildings, as directed by the competent authority, the following instructions will be in force on 14th and 15th November 2025. First instruction enti ante, visitors are not allowed within the premises of legislature buildings without valid prior permission. 14-15కు ఏం పర్మిషన్ లేకపోతే ఏ విజిటర్ కూడా రాకూడదు. ఓకే. 2, మీడియా పర్సనల్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రిమైసెస్ ఆఫ్ ద లెజిస్లేచర్ బిల్డింగ్. ఆడేదో దొంగలు దేశాలు పంచుకుంటున్నట్టుగా, మీడియా వాళ్ళకి తెలిస్తే ప్రజలందరికీ తెలుస్తుంది అన్నట్టుగా మీడియా వాళ్ళని కూడా లోపలికి రావద్దు అని చెప్పని సెకండ్ ఇన్స్ట్రక్షన్. థర్డ్ ఇన్స్ట్రక్షన్, press briefings are not allowed in the media points and also in the premises of legislature buildings. మళ్ళీ ఇక్కడ దొంగలు దేశాలు పంచుకున్నట్టు అదేదో సీక్రెట్ దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్స్ ఏదో జరుగుతున్నట్టుగా ప్రెస్ బ్రీఫింగ్స్ వద్దన్నారు. దానికి తోడుగా XMLCs, XMLAs and XMPs will not be permitted within the premises of legislature buildings. మాజీ శాసనసభ్యులు కానీ మాజీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు ఎవరు రావద్దట, ఆ ఎంట్రీ కావద్దట, అసలు లెజిస్లేచర్ ప్రిమైసెస్కే రావద్దట.